అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ రైస్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, అలాగే క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లి, అలాగే పసుపును యాడ్ చేసుకోండి. అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపోయినంత ఉప్పు మరియు కారం, ధనియాల పొడిని వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 2 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత ఇందులోకి ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత 1 మినిట్ వెయిట్ చేయండి. 1 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో మెల్లిగా కలుపుకుండండి. ఎగ్స్కి అప్పుడే మంచిగా కుక్ అవుతాయి. అండ్ 2 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత దీంట్లోకి రైస్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలా కలుపుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ ఎగ్ రైస్ రెడీ. చూసారా ఎంత బాగుందో? టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.